ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలకు శుభం కలుగునగాక. దేవుని హస్తం మిమ్మల్ని మెండుగా దీవించాలని కోరుకుంటూ మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక వాక్యాన్ని మనం విందాం. అది ఏమిటంటే, అసాధ్యము అన్నది సాధ్యం అవ్వడం. సహజంగా మనకు కొన్ని అసాధ్యమైన సంఘటనలు ఎదురవుతాయి, కొన్ని అసాధ్యం అనిపిస్తాయి. ఇక ఈ రోగం బాగుపడరండి, ఈ రోగం వచ్చిన వారు బాగుపడరు అనే మాట అంటాం. కొన్నిసార్లు ఇక అన్యాయమైన తీర్పు వచ్చింది, ఇక న్యాయం జరగదు అంటాం. ఇక ఎంతగా లోతు కూరుకుపోయినాక విడుదల పొందడం అసాధ్యం అని కొన్నిసార్లు మనుషుల గురించి, వ్యసనాల గురించి, అప్పుల గురించి అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. ఇది వాస్తవమే. కారణం ఏంటంటే, ఇక అది అసాధ్యం, కనుచూపు మేరలో సాధ్యమయ్యేది కాదు అని. ఇట్లాంటి సంఘటనలు జీవితంలో ఎదురైనప్పుడు నిరాశపడతాం. ఇక ఇంతే మన రాత అనుకుంటాం. కానీ బైబిల్లో చక్కని వాక్కులు రాయబడ్డాయి. మనం ఆరాధన చేసే దేవుడు మహిమ కలిగిన దేవుడు. అసాధ్యం అంటే దానిలో నేను సాధ్యం చేయగలనని దేవుని హస్తం చాపి ప్రజలు కట్టి కార్యాలు చేసిన వాడు. ఒక రోజున యెషయా గ్రంథం 35:6 ఇలాగ రాయబడి ఉంది: అరణ్యములో నీళ్లు ఊబుకొను. అరణ్యములో నీళ్లు ఊబుకొను. అధ్యాయంలో చాలా వచనాలు ఉన్నాయి, కానీ అరణ్యములో నీళ్లు ఊబుకొను అనే మాట జాగ్రత్తగా విందాం. మనకు తెలిసినంత వరకు అరణ్యము అంటే ఎడారి అని, ముళ్ళ తుప్పల వలయమని, విషపురుగులు, క్రూరములుగాల సవ్వడిగలిన ప్రాంతమని, దారి తెలియనిదని, మొక్క బ్రతకనదని, ప్రశాంతత ఎరుగనిది అని తెలుసు. అరణ్యము పూర్వదినాలలో మనకు దేశాల్లో కనబడాయి. ఇప్పుడు అదంతా సాధు చేసి వాళ్ళంతా కలిసి భూమిని సస్యశ్యామలంగా నివాసాలుగా మారుస్తున్నారు. అయితే నేను చెప్పేది ఏమిటంటే, జీవితంలో కొన్ని సమస్యలు మనల్ని చుట్టుకుంటే ఇటు పోలేని అరణ్యపు బతుకులాగా ఉంటుంది. ముళ్ళపోట్లు, కన్నీడి చరిత్ర, అవమానం, దారి తెలియకపోవడం, దిక్కు తోచకపోవడం, నానుకున్న వాళ్ళే శత్రువులు అవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ దేవుడు అంటాడు కదా, అరణ్యంలో నీళ్లు ఉబుకుతాయా, ఊటలు ఉబుకుతాయా? ఉబకవు కదా. అలాగే మీ జీవితంలో కూడా వచ్చిన సమస్యలు ఇక మీకు మేలు జరుగుతుంది అని ఆశ లేకుండా అయిపోతుందా? అయితే నేను ఎవరినంటే జీవం కలిగిన దేవుడను, మాటిచ్చి నెరవేర్చగలను, అద్భుతం చేసి చూపించగలను. కారణం ఏంటంటే, ఆయన పేరు సృష్టికర్త. ఆయన సమస్తం చేసినవాడు, చేయగలిగినవాడు. ఓసారి ఒక దైవజనునికి విరోధంగా, ఒక భక్తునికి విరోధంగా రాజుగారు ఓ శాసనం చేసి, ఏ దేవునికి దండం పెట్టకూడదు, నాకే మీరు ప్రార్థన చేయాలి అని శాసనం చేస్తే, దేవుని నమ్మిన భక్తుడు యథావిధిగా వెళ్ళి రోజు తన దేవునికి ప్రార్థన చేసే అలవాటు ప్రకారం యెరూషలేము తట్టు కిటికీలు తీసి మేడగది పైకి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. చూసిన వాళ్ళు అతని మీద నేరం మోపి రాజుగారి దగ్గరికి ఫిర్యాదు చేయడానికి వస్తే, సింహబోను అని చట్టం చేశాం కదా, కాబట్టి నిశ్చయంగా తీసుకుని వెళ్ళి అతను సింహబోన్లో వేయవలసిందే అని అంతకు మునిపే చట్టం చేశారు గనక ఏం చేయాలో అర్థం కాక రాజు కూడా మౌనం అయిపోయాడు. శాసనం స్థిరం గనక దానియేలు సింహబోన్లో వేశారు. అసలు చరిత్ర ఏమిటంటే, దానియేలు సింహబోన్లో వేయకమునుపు వేస్తారని చట్టం విని ప్రార్థన చేశాడు. చట్టం అయిపోయినాక, చేసిన దొరికిపోయినాక జరగదుగా, అసాధ్యమేగా. కానీ ఇతడు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. అరణ్యంలో ఊట పుడుతుందా? నిజమే, అసాధ్యమే. కానీ దానియేలు మానక ప్రార్థన చేశాడు. ప్రార్థన చేశాక జరిగింది ఏమిటో తెలుసా? సింహబోన్లో వేగి తప్పలేదు, వేసేశారు. వేసినాక జరిగిన చిత్రం ఏంటంటే, తెల్లవాళ్ళు సింహం అతగాన్ని చూస్తూ ఉండిపోయి కానీ అతనికి ఏ హాని చేయడం. దానియేలు చరిత్ర మీరు చాలాసార్లు విన్నారుగా. వారి మధ్యలో నిలబడిపోయాడు ఆయన. తెల్లవాళ్ళు ప్రశాంతంగాను సింహాల మధ్యలోనూ సజీవుడిగా బ్రతికాడు. ఉదయాన రాజు వెళ్ళి కేక వేస్తే సజీవుడిగా బ్రతికాడు. అప్పుడు అంటున్నాడు, నీవు అనుదినము సేవించిన దేవుడిని రక్షించగలిగానా? అవును, రాజులు సింహం మధ్యలో బ్రతకడం అసాధ్యం, కానీ బ్రతికించడం దేవునికి సాధ్యం. అరణ్యంలో నీళ్లు పుట్టడం అసాధ్యం, కానీ దేవుడు నీళ్లు పుట్టించడం సాధ్యం. ఇక అది జరగదు అనుకోవడం మనుషుల వశం, నేను చేస్తానని చేయటం దేవుని వశం.
మరి ఆ దేవుడు నీ దేవుడయ్యి ఉంటే నీ సమస్యల్లో అసాధ్యంలో సాధ్యం తోస్తావుగా. పరిశుద్ధుడును ప్రేమోమడిన ప్రభు బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఓ నెమ్మదిని క్షేమాన్ని కలుగజేసి మీరు మహిమ పొంది దీవించుమని అట్టి ఘనకార్యం చేస్తున్నందుకు వందనాలు. పేరు పేరున బిడ్డలను దీవించండి. సమస్తము సాధ్యం చేసి ఘనమైన కార్యాలతో ఇంటికి రక్షణ, పిల్లల క్షేమం, చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆయుష్, ఆరోగ్యం, కృప, వివాహాలు ఘనంగా జరిపించండి. రక్షణ భాగ్యంతో నడిపించి నీ రాకడో సిద్ధపరచండి. యేసు పేరట వేడుతున్నాము తండ్రి. ఆమేన్.